ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి గురించే మాట్లాడుకుంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 AD సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ రికార్డులను ప్రభాస్ బద్దలు కొడతాడంటూ గట్టిగా చెప్తున్నారు. సలార్ సినిమాతో దాదాపు 6 ఏళ్ల తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు ఈ కల్కి సినిమాపై అందరి చూపు ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇలా చాలామంది ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నటించే నటీనటుల రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ పూర్తవడానికి ఏళ్లు పడుతుంది. కాబట్టి సెలబ్రిటీలు సహజంగానే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తారు. కల్కి 2898 AD కూడా భారీ బడ్జెట్ సినిమానే. గత 2 ఏళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం నటీనటులకు నిర్మాతలు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు. కల్కి సినిమా కోసం ప్రభాస్ 150 కోట్ల రూపాయలు అందుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకున్న ఆర్టిస్ట్ కూడా ప్రభాసే. అలాగే దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. అదేవిధంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఒక్కొక్కరు 20 కోట్ల పారితోషికం అందుకున్నారని సమాచారం. బాలీవుడ్ నటి దిశా పటానీ కూడా ఈ చిత్రంలో కనిపించింది. ఆమె పారితోషికం 5 కోట్ల రూపాయలు అందుకుందని, అలాగే ఇతర ఆర్టిస్టులకు కూడా భారీగానే పారితోషికం ఇచ్చారని టాక్. మొత్తంగా ఈ సినిమాకు రెమ్యునరేషన్ రూపంలోనే 250 కోట్లు ఇచ్చారని టాక్ నడుస్తోంది.